వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సాధన 60 ఏళ్ల దీర్ఘ పోరాట ఫలితమని, ఆ స్వరాష్ట్ర కలను నిజం చేసిన నాయకురాలు సోనియా గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంగా స్మరించారు. తెలంగాణ ప్రజల ఆశలు, అభిలాషలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ అసలైన ధ్యేయమని తెలిపారు. అభివృద్ధి, సమగ్ర సంక్షేమం, స్వాభిమానంతో నిండిన పాలన అందరికీ అందేలా పనిచేస్తామన్నారు. రాష్ట్రాన్ని కొత్త దిశలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ నెలలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక మలుపు అవుతుందని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు సంబంధించిన 100 దేశాల ప్రతినిధులకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు, ఇంత గొప్ప లక్ష్యాన్ని కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. కన్న తల్లితో సమానమైన సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈనాడు ఉక్కు సంకల్పంతో ఏ ఆకాంక్షల కోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ సంక్షేమం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి, ఆ లక్ష్యం వైపు సాగడానికి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంపై ముఖ్య వ్యాఖ్యలు చేశారు. గుర్తింపు, హోదా, పదవులపై ఎలాంటి ఆశలు లేవని స్పష్టం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపై నిలిచే రాజకీయాలనే తాను నడిపిస్తున్నానన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కనీస 15 ఏళ్లు కొనసాగాల్సిన అవసరం ఉందని పవన్ తెలిపారు. స్థిరత్వం ఉన్న ప్రభుత్వమే సమగ్ర అభివృద్ధి సాధించగలదన్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కీలక బలంగా మారిందని పవన్ పేర్కొన్నారు. గుర్తింపు కోరుకోలేదు, మెంబర్షిప్ కోరుకోలేదు, ఏది కోరుకోలేదు, ఒక పదవి కానీ నాకున్నది ఏంటంటే అసలు ధైర్యం సమాజంలో కోల్పోతే మటుకు చాలా డేంజరస్. 5-6 మంది రౌడీలు వచ్చేసి సమాజాన్ని భయపెట్టేస్తాం. నువ్వు నా నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గానికి నువ్వు రాలేవు, అడుగు పెట్టలేవు అంటే అది ఏమని అనుకోవాలి? అది ఎందుకంటే అది ఒక చంద్రబాబు గారికి జరిగినట్టు కాదు. ప్రతి ఒక్కరు రేపు పొద్దున పంచాయతీలో ఉండి ఇంకో వ్యక్తికి జరగచ్చు. నువ్వు పోటీ చేయలేవు పంచాయతీలో కదా, అది జరుగుతుంది. పంచాయతీల్లో పోటీ చేయడానికి భయపడ్డారు పోయినసారి. అంటే ఒక్కడికి ఉంటే అది వాడి కోపం, ఒక 10,000 మందికి వస్తే అదొక సమూహం తాలూకు శక్తి. అది సో అలాంటి సమూహాన్ని మనం ప్రతి ఊర్లో పెట్టుకుంటూ వెళ్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత బలంగా చేయగలుగుతుంది. నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక డీడీఓ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 77 డివిజనల్ డీడీఓ కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు నుంచి వర్చువల్ గా ప్రారంభించగా ఆనం ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. తదుపరి ఆత్మకూరులో గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసిన అర్హులైన లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఇవాళ గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేస్తూ అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. గడిచిన సంవత్సరం 4 మాసాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థని ఎలా బలోపేతం చేయాలి, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మనం మెరుగుపరచాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, శ్రీ నరేంద్ర మోడీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదల వేడుకలో జరిగిన తొక్కేసలాట ఘటనకు సంవత్సరం పూర్తయ్యే వేళ బాధిత కుటుంబ పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్కు చెందిన భాస్కర్ భార్య రేవతి మరణం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అదే సమయంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాస్కర్ కుటుంబానికి అందుతున్న సాయం, శ్రీతేజ్ ఆరోగ్యంపై తాజా వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది, అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది, బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో, అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది.
సో దాని గురించి ఇక భాస్కర్ ఏమైనా ఉంటే భాస్కర్ వాళ్ళ బ్రదర్ మాట్లాడు. ఆ ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది. వన్యవ్యాస్ సార్, అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగానో అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జున్ సార్తో అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను, ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను అని. లాస్ట్ ఇయర్ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం సాయంత్రం భారత్ చేరుకోవడంతో దేశ రాజధానిలో ప్రత్యేక ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఢిల్లీ సమీప కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆత్మీయ స్వాగతం పలికారు. అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ఈ సందర్శనలో ఇద్దరు నాయకులు ఒకే కారులో కలిసి ప్రధానమంత్రి అధికారిక నివాసానికి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. హిల్ట్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భూములను పప్పు బెల్లంలాగా అమ్ముకునేందుకు ఈ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజల చెమటతో ఏర్పడిన పారిశ్రామిక భూములను రాజకీయ లాభం కోసం వేల కోట్ల విలువతో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం తెలంగాణ ప్రజలతో ఘోర అన్యాయమన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిల్ట్ పాలసీని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేటాయించిన భూములను తిరిగి స్వాధీనంలోకి తీసుకుంటామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. 30% కూడా రెగ్యులర్ చేసుకుని ప్లాట్లు అమ్మిస్తే రేపు డెఫినెట్ గా మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములన్నీ కూడా మళ్ళీ వెలుకొస్తే మళ్ళీ ఇండస్ట్రీ కట్టే ప్రయత్నించామంటే అందుకే తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరుడంగా భూములు వాలంటీర్కి ఇచ్చేసుకొని 30% కోసం తీసుకొని అప్పనంగా అమ్ముకునే పరిస్థితి దేవతని చెప్పేసి ఆ ఇండస్ట్రీకి మేము కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మేము పోయినాం బీపీఎల్, ఒకప్పుడు బీపీఎల్ ఫ్రిడ్జ్ అలా కంప్రెసర్ తయారు చేసే ఫ్యాక్టరీ సుమారు 10-15 సంవత్సరాలు మొత్తం క్లోజ్ అయి ఉన్నది. ఇప్పుడు దాన్ని అప్పనంగా అమ్ముకొని పోతున్నారు. నేనేమంటున్నా, ఎవరైతే ఆ బీపీఎల్ కోసం మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసిండ్రో ఆ ఫస్ట్ ఆ రైతులను పిలిచి ప్రయారిటీ ఇవ్వండి. ఆ రైతులు కొంటారా ఇవ్వండి. ఆ రైతులకు మీరు ఏదైతే 15% ఎస్ఆర్ రేట్ ఉందో ఆ 30% ఆ రేటుకి వాళ్ళు కొంటా అంటే తీసుకోవండి. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న హిల్ట్ పాలసీ అత్యంత ప్రజాహితమైందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ పాలసీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అవగాహన లేమికి, రాజకీయ స్వార్థానికి నిదర్శనం మాత్రమేనన్నారు. పరిశ్రమల కోసం పాతకాలంలో కేటాయించిన భూములను శుద్ధి చేసి ప్రజలకు, పెట్టుబడిదారులకు, నగరాభివృద్ధికి ఉపయోగపడేలా హిల్ట్ పాలసీ పనిచేస్తుందని తెలిపారు. ఈ విధానం అమలైతే హైదరాబాద్ కాలుష్యరహిత నగరంగా ఎదగడమే కాకుండా గ్రీన్ సిటీగా రూపుదిద్దుకునే అవకాశాలు విస్తరిస్తాయని మహేష్ గౌడ్ వెల్లడించారు. పాలసీది దీంట్లో అవినీతి జరిగిందని, జరుగుద్దని రకరకాలుగా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పచ్చకళ్ళ వాడికి అంత దూకమంతా పచ్చకన్న ఉంటుంది. మీరు 10 ఏళ్ళుగా దోచుకున్న తీరు, 10 ఏళ్ళుగా ఏదైతే కరెక్షన్ చేశారు దాన్ని మాకు అంటిస్తారంటే నడవదు. ప్రజల ధ్యేయంగా, ప్రజల సంక్షేమ ధ్యేయంగా, ప్రజల అవసరాల ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ పాలసీ వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులోకి భూముల ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక పరంగా ఔటర్ రింగ్ రోడ్లో ఈ పరిశ్రమలే కాకుండా ఇంకా కొంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ట్రిపుల్ అవతల వచ్చేటటువంటి ఫారెస్ట్, అగ్రికల్చరు ఇవన్నీ కూడా దోహదపడతాయి. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కేబినెట్ సభ్యులంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈ నెల 8-9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపు కానుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచ పెట్టుబడిదారులు, రంగ నిపుణులు, విధాన నిర్ణేతలు ఒకే వేదికపై చేరే ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ అభివృద్ధి మరింత వేగంగా సాగేందుకు అవకాశం ఉందన్నారు. డిసెంబర్ 9న విడుదల చేయనున్న 2047 విజన్ డాక్యుమెంట్ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్గా పనిచేస్తుందని భట్టి వెల్లడించారు. Also, quantum will be a key building block
for the economic growth of Telangana and India. It will help in attracting and retaining global investments in all sectors. It is crucial for our research and innovation initiatives. Quantum is crucial for our goals for startups. Today, I must emphasize we are creating a Young India Startup Fund. As our friend already announced, saying that fund of fund. Right, that's nearing about 1,000 crore to support startups. Quantum startups will be our focus future. Telangana quantum strategy will position my state as India's first state with a dedicated roadmap for quantum tech. We will try to become role model for other states on how to build a complete quantum value chain from research in labs to business applications in the market. Quantum is not just for business or economic reasons, but also, since you all aware, the state of Telangana is celebrating 2 years completion of our government formation on 8th and 9th. హిల్ట్ పాలసీ పేరిట రాష్ట్రంలోని 5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దోపిడీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఆస్తులను కొందరి ప్రైవేట్ లాబీలోకి మార్చే ప్రయత్నాన్ని ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తు తరాల అవసరాలకు చెందిన భూములను ఒకే సంతకంతో అమ్ముకునే విధానాన్ని కాంగ్రెస్ అమలు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తలసాని పేర్కొన్నారు. అక్కడ కబ్రస్థానం కావాలని చెప్పి అక్కడ స్థానిక ముస్లిం మైనార్టీ సోదరులు పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవో తీసుకుంటే అది డిఫెన్స్ వాళ్ళే. అంటే ఇట్లా అవసరాలు చాలా ఉన్నాయి ప్రజలకు. ఫస్ట్ ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీరు 50 అది కూడా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం అమ్మండి. మీ ఇష్టానుసారం ప్రజలకు ఉన్నటువంటి భూమిని, ప్రజల ఆస్తిని మీరు దోపిడీ చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎంతవరకైనా పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం, లీగల్ గా. టీపీసీసీ ప్రభుత్వాన్ని ఏ కోణంలో చూసినా కుంభకోణాల పరంపర మాత్రమే కనిపిస్తోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రజల సమస్యల పరిష్కారం కన్నా భూములతో సంబంధం ఉన్న వ్యవహారాలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతోందని అన్నారు. హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూముల మార్పిడి, 1000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ లబ్ధిదారులకు మళ్లించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సిటీని ఏర్పాటు చేస్తే ఆ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఫ్యూచర్ సిటీ కాదు, అది అవినీతి క్రీచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీ పేరిట జరుగుతుందంతా రియల్ ఎస్టేట్ దందా. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో ఇవాళ జరుగుతుంది రాష్ట్రంలో. దాన్నంతా రియల్ ఎస్టేట్ దందా అమ్మేసుకుంటున్నాడు. ఆ ఫ్యూచర్ సిటీ భూములన్నీ కూడా ఇవాళ అది చాలదన్నట్టు ఈ పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి మొత్తం భూముల్ని కూడా అడ్డగోలు అప్పనంగా పప్పు బెల్లాలాగా పంచిపెడుతున్నాడు. ఇదంతా ఉత్త నంగనాచి వ్యవహారం. ఏదో SRO రేటు, దాంట్లో 30%, ఇదంతా కూడా ఉత్తదే బహానా పైకి చూపించడానికి. మార్కెట్ రేటు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల్లో ఉంది 1 ఎకరం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అమరావతిలో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ పేదల వైద్యాన్ని దూరం చేసి ఇప్పుడు ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్ల పాలనలో వైద్యం, ప్రజారోగ్య రంగాన్ని అత్యంత దయనీయ స్థితికి నెట్టిన ప్రభుత్వం ఇప్పుడు బురద చల్లడం తప్ప మరేమీ చేయలేదన్నారు. ఆరోగ్యశ్రీ కింద కీలక సేవలను తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత పెరగడం వల్ల పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వర్లరామయ్య తెలిపారు. తీసుకోవటమే ఆ జడ్జి గారు చేసిన తప్పు. మ్యాజిస్ట్రేట్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటిది? పైగా అంటారండి ఆయన, మీరు కూడా ఆశ్చర్యపోతారు, పరకామని కేసు ఏముంది అంటాడు. కేసు లేదా? నీ దుంపల దగ్గర ఏమయ్యా చదువుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు అసలు ఏ కాలేజ్ ఇప్పటికే చెప్పట్లేదు ఆయన. చెప్పమనే ధైర్యం ఉంటే ఆయన ఏ కాలేజీలో చదివాడు, డిగ్రీ ఎక్కడ చదివాడు, ఇంటర్ ఎక్కడ చదివాడు, 10th ఎక్కడ చదివాడు చెప్పమనండి. పరకామణి కేసు లేదా? పరకామణి కేసు లేకపోతేనే ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ చేసిందా సిఐడి చీఫ్ని దర్యాప్తు చేయమని? ఎంత అవగాహన మీకు ఎవరు రాసిస్తారు సార్ ఈ ప్రెస్ నోట్లన్నీ? ఆ సజ్జలేనా? ఎవరు రాస్తారు? ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడిన టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మైనారిటీల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మాటలకే పరిమితం కాలేదని, పాలనలో చేసిన పనులే దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. విద్య, ఉపాధి,
సహా పలు విభాగాల్లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు దేశంలో ఆదర్శంగా నిలిచాయన్నారు. జగన్ హయాంలో మైనారిటీలకు జరిగిన అన్యాయం మర్చిపోరని రఫీ అన్నారు. ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతనేదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా? కొన్ని తన తొత్తులుగా ఉన్న వాటిలో కూడా ప్రచారం చేస్తున్నాడు. ఇవాళ మేము చాలా పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ అహర్నిశలో కష్టపడుతూ ఈ రాష్ట్రానికి ఏ రకంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించాలి, ఈ రాష్ట్రంలో దగాబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అండగా ఏ రకంగా ఉండాలని మరి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఉద్యోగస్తులు ఇవాళ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేయడానికి ఒక దుష్ప్రచారాలు చేస్తున్నాడు. ఇవాళ మేము సూపర్ 6 చాలా పకడ్బందీగా ఇవాళ ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్. ఉన్నటువంటి పాత పరిచయం వల్ల